ఎట్లా అనిపిస్తుంది నీకు టెంపుల్? చిన్న పాప, ఓ చిన్న పాప చెప్పు ఎట్లుంది చెప్పు టెంపుల్. ఇట్లా పోయి అటు వెళ్ళాలి. అమ్మా భవానీ చెప్పు. అమ్మ భవానీ పాట పాడు. నీకు రాదా? నాది తల్లులార తల్లి బయలెళ్ళినాదు. నడవాలి. ఓం శ్రీమాత్రే నమః చెప్పండి. శంకర భవాని బాగున్నది కదా ఇక్కడ కూడా టెంపుల్ చూడ్డానికి. అట్లా అంటలే కట్టడం ఆ రాళ్ళు అవే. అవును తీసిన వీడియో తీసిన అప్పుడు లైవ్ రాలేలే. అవి విగ్రహాలు అంటే ఊరేగింపు ఇట్లా ఏదైనా పూజలు ఉన్నప్పుడు ఆ విగ్రహాలు పెట్టి చేస్తారు. మనం ఇప్పుడు లోపల చూసినాం కదా అక్కడిది భయంకరంగా ఉంటుంది విగ్రహం. చిట్టలు వస్తున్నావా? తాకిందా బిడ్డ? అయ్యో చూడకుండా పోట్రాయ్. అంతా రాలే అంటే 100 రూపాయలా? ఏం చేయాలి లోపలికి పోతా అంటే? ఏమైనా స్పెషల్ ఉంటుందా? అంతేనా? ఓం శ్రీమాత్రే నమః. తాకిందమ్మా? అసలు ఎట్లా కుదిరినాయి ఇది నాకు అదే అర్థం కాదు. ఎట్లా ఇవన్నీ చెక్కడం ఈ రాళ్ళు అంతేనా? కాలాస్తి ఇంకా బాగుంటుంది అసలు అది. అంతే సరే చూసుకొని అడుగు. అది ఒరిజినల్ ఇది కాదు. ఇప్పుడు అక్కడ మనం చూసినాం కదా ఇది మొన్న తయారు చేసి పెట్టిండు. ఇవి ఇప్పుడు మనం అక్కడ చూసి రాలే కన్నేసం చిన్న ఉంది అదంతా కాకతీయుల కాలం నాటిది. మహాకాళీదేవి పురా ఉన్నది పురుహూతి పిఠాపురం అమ్మవారు పోయిన అది ఇక్కడే కాదు స్వామి వేరే ఎక్కడన్నా ఉంటుంది అట్లా. అమ్మవారు దర్శనం ఇచ్చేసింది. వేద్దాం అడిగి పోయినాక వేద్దాం. ఇక్కడ అమ్మవారి పేరేం పేరు? శాంకరీదేవి. ఇక్కడ ఆ పేరే అదే ఇంకా. ఓకే శాంకరీదేవి శ్రీలంక. నెక్స్ట్ ట్రిప్ అటేనా? అక్కడ కూడా శ్రీలంకలో కూడా ముస్లిమ్స్ ఏ టెంపుల్ అయినా ముస్లిమ్సే వాళ్ళకి కొట్టి ఇప్పుడు అదే మనం పోతాం అక్కడికి. అది కూడా శక్తిపీఠమేనా? స్వామివారు మంచిగా ఉంటుంది అక్కడ. తిరిగి వచ్చేటప్పుడు పోతాం మనం.